హలో అండి. జపాన్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటదని తెలుసు. కానీ మీకు తెలియని విషయం గూడా ఇంకొకటి ఉందండి. అదే జపాన్‌లో ఫ్రీ బస్ ఫెసిలిటీ గూడా ఉంటుందని. అయితే ఈ ఫ్రీ బస్ ఎక్కిన తర్వాత మనం ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ మనల్ని దింపరండి. ఈ బస్ కంటే కొన్ని పర్టిక్యులర్ స్టాప్స్ ఉంటాయి. అక్కడ మాత్రమే మనల్ని దింపుతారు. అలాగని ఏదో ఊరు చివర్లో ఎక్కడ డ్రాప్ చేయరండి. మెయిన్ షాపింగ్ సెంటర్‌లో డ్రాప్ చేస్తారు. అరగంట నుండి గంట వరకు ఈ ప్రయాణం ఉంటుందండి. ఇక్కడ మనకి దొరకని ఐటమ్స్ అంటూ ఏమి ఉండవండి. డ్రెసెస్ నుండి ఫర్నిచర్ వరకు, వెజిటబుల్స్ నుండి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మాల్స్ ఉంటాయి, అలాగే మూవీ థియేటర్స్ ఉంటాయండి. కానీ మన మూవీస్ ఏమి ఉండవు ఇక్కడ. ఈ డ్రెస్సెస్ భలే ఉన్నాయి కదా! ఇదేదో మైక్రోపిక్ కేఫ్ అంట. నేను చాలా టైమ్స్ ఇక్కడికి వచ్చాను కానీ ఎప్పుడూ అంతగా గమనించలేదు. కానీ మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళడానికి లేదండి. ముందైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. కానీ ఈరోజైతే అంతా ఫుల్ అయిపోయినాయండి. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా వీటి దగ్గరికి వెళ్ళి సెపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తానండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండేదండి, చిన్న చిన్న పందిపిల్లలతో ఆడుకోవాలని. అది ఎప్పుడూ కుదరలేదు. సో మేబీ అది ఇప్పుడు కుదరొచ్చు. ఈ జపాన్ వాళ్ళకి పెట్స్ అంటే చాలా ఇష్టం అండి. వీళ్ళకి చిన్నపిల్లలు ఉంటారో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్క ఇంట్లో మాత్రం ఒక చిన్న కుక్క పిల్ల కానీ చిన్న పిల్లి కానీ ఉంటుంది. మనం ఒకవేళ వీరితో ఆడుకోవాలంటే గంటకు ఇంత మనీ అని పే చేసి వీరితో ఆడుకోవచ్చండి. ఇది మా అతడికి ఎంతో ఇష్టమైన ప్లే ఏరియా అండి. మేము ఈ మాల్కి ఎంటర్ అవ్వడమే ఆలస్యము, ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడ గంటకి ఇంత మనీ అని పే చేసి ఆడుకోవచ్చు. మా బోర్డుని ఆర్పించేస్తే కల్లా నా ఎనర్జీ అంతా డౌన్ అండి. నాకైతే చాలా ఆకలిస్తుంది. ఇదంతా జపనీస్ ఫుడ్ అండి. ఓన్లీ చూడడం వరకే అన్నమాట, నో ఈటింగ్. ఎందుకంటే మనం అసలే వెజిటేరియన్స్ మరి. వీళ్ళ ఫుడ్ హెల్త్కి చాలా మంచిదంటండి. కానీ మ్యాక్సిమం 90% వరకు అయితే నాన్ వెజే ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇప్పుడు టైం సాయంత్రం 6 అవ్వబోతుందండి. మాకు కరెక్ట్గా 6 గంటలకి బస్ ఉంది. పొరపాటున ఈ బస్ మిస్ అవుతే మళ్ళీ నెక్స్ట్ డే 7 గంటలకు ఉంటుంది. ప్రతి గంటకి ఒక బస్సు ఉంటుందండి. చూడండి, మాటలోనే మా బస్సు రానే వచ్చేసింది. మమ్మల్ని ఎక్కడ దింపారో మళ్ళీ అక్కడే మమ్మల్ని పికప్ చేసుకుంటున్నారు. అలాగే మేము మార్నింగ్ ఎక్కడైతే బస్ ఎక్కామో అక్కడే మళ్ళీ మమ్మల్ని డ్రాప్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీనివల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపించి మరింత వీడియోస్ చేయగలను. థ్యాంక్ యూ.